రుణం మీద అంటే బెల్ల ముక్క మీద నీళ్లు ప్రోక్షణ చేయండి. ప్రోక్షాపరిగాక్షణదిగాక్షాయ పరిహించామి అమృతమస్తు సాంగ శ్రీ మహాగణాధిపతి మహిళాది పూర్వభారం నివేదయామి ప్రాణాయ నమః అపానాయ బెల్ల ముక్క దగ్గర నుంచి గణపతి వైపుకి 5 సార్లు ఇలా నివేదన చూపించండి. ప్రాణాయ నమః అపానాయ నమః ఆయన ప్రవర్తన చేస్తూ ఉంటారు. పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. అప్పుడు ప్రాణాయ నమః అపానాయ నమః మీ మామూలుగా ఉంటున్నాడు ఇక్కడ నీ నిధిలో ఉన్నాడా? అందుకనే కొద్ది తక్కువ ప్రాణాయ నమః అపానాయ నమః వ్యానాయ నమః ప్రాణాయ నమః స్వానాయ నమః తాంబూలాన్ని తాంబూలానికి 2 లక్షలు గురైంది గణపతి దగ్గర. తాంబూలాన్ని ఆ తాంబూలాన్ని తాకండి. అభివృద్ధి దయామి శివపురి నాగవల్లి ముక్తాశం తాంబూలం అభివృద్ధి కేసులు వస్తుంది. మంగళం గోసరేంద్రాయ మహనీయపరాత్మే చక్రవర్తిరోజాయ సర్వభూమాయంగళం వేద వేదాంత వేదాయ మేఘశ్యామూర్తయే అభిసాన మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఎవరు మహాళ అభినాథాయ మంగళం శ్రీగణాధిపాయ ఆనందకర్పూర సుందర మంగళ నీరాజంతుల ప్రజామ్య గోపాయ सम्राजं जगराजं जातिश्रीराजराजहे लक्ष्मीराष्ट्रस्यामभेदयामासकं सृजावसी जयमारमण गोविन्द हरिः नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर ॐ नमः पार्वतीसुतये हर हर महागणाधिपतये नमः ॐ सुखश्रीकरन्दस्य कपिलो गजगण्डकः अयं पूज्यन्त पट्टुकोण्डि लंबोधरश्रविग्रहराजो गणाधिपः ध्रुवगेतर्गणाध्यक्ष पारचन्द्रो गजाननः वक्रतुण्डसूर्पकर्णहिरण्यस्कन्दपूर्वजः षोडशैतानिनामानि यः पठेत् शृणुजारपि विद्यारम्भेकराहे च प्रवेशनिर्गमेतः सङ्ग्रामेषुविकाली सुविघ्नस्य च जयाजे नमो गणाधिपतये नमो गणपतये नमः प्रभृतये नमस्ते लम्बोधराय गणनाय विघ्नराजे सुरताय वल्लभूतये नमो नमः महागणाधिपतये नमः నమస్కారాంజలిని సమర్పయామి. అయ్యా పువ్వులని కళ్ళగద్దుకుని స్వామి వారి చెంత పెట్టి నమస్కారం చేయండి. ఈ సహస్ర విద్యానామి సరస్వర భూతానాం బ్రహ్మ అధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివమే అస్తు శివో ప్రదక్షిణత్రయం నమస్కారాన్ని సమర్పయామి. అయ్యా పునఃపూజాన్ని గమిష్యే. ఒకసారి నీళ్లు తాగండి. నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ అక్షతలు తీసుకుని పూజ చేయండి. చక్రేణాక్షామి చామరాభ్యాం వీరజామి నృత్యం దర్శయామి గీతరాశ్వామి వాద్యం భూషయామి ఆందోళికారోపయామి అశ్వానారోపయామి గడ్డరారోపయామి సింహారోపయామి శివారోపయామి శాంతురారోపయామి మూషికానారోపయామి సమస్త రాజోపచార దేవ్యోపచార మంత్రోపచార తంత్రోపచార శక్తిపచార భక్తిపచార పూజా సమర్పయామి. అయ్యా మగవాళ్ళు అక్షతలు పెట్టుకోండి. ఆడవాళ్ళు చేతులు నీళ్లు వేయండి. అక్షతలు నీళ్లు స్వామివారి దగ్గర వదిలిపెట్టండి. ఓం సంపూర్ణ ధాన్యాలు ఉద్యోగం పూజనయాలి ఒకరి కూడా తెలుస్తుంది. ఆ గణపతిని ప్రార్థన చేయండి. అయ్యా మాకు ఇది కావాలని కోరుకుంటున్నాం. ఏం కావాలని కోరుకుంటున్నా అంటే దోషులు బట్టి అడగండి. ఏమంటారో చెప్తాను. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం పౌత్రాశ్చ దేహి గణనాయక. చెప్పలేసుకోండి గట్టిగా గణపతి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం
మయా దాసోయం ఇతి మాం క్షమస్వ పరమేశ్వర. ఈ సభ మధ్యలో మా చిన్నప్పుడు మాకు కొద్దిగా అదే చెప్పినటువంటి టీచర్లు ఇద్దరు ఉన్నారు. రేపు చెప్పడం ఉందిలేండి, మళ్ళీ బాగుండదు. బాగుండే ఉంది, చెప్పొచ్చు, తర్వాత చెప్తారు. అప్పట్లో ఈ చదువు చెప్పే కొత్తలో కొద్దిగా చిన్నపిల్లలం కదా, అందులో బ్రాహ్మణ పిల్లలు జరిగింది ఏమంటే ముద్దుగా చాలా బాగా వాళ్ళ ఇంట్లో సొంత పిల్లలు బాగా పెంచేవాళ్ళు. పెంచి ఎవరన్నా అంటే సాధారణంగా పాఠశాలలో జరిగేది ఏంటంటే తప్పు పక్కన తప్పు చేశాడనుకోండి, వాడు చెప్పను కొట్టరా అని చెప్పని, వీడు తప్పు చేస్తే వీడు చెప్పను కొట్టరా అని చెప్పని, అలాగా వీడు గట్టిగా కొట్టాలని చెప్పని పక్కకు పోవడం, లేకపోతే చెప్పలేసుకుంటాం అనేటటువంటి అభిప్రాయంతో అందుకు చెప్తున్నా. భారీ చెంపలు కొట్టాలంటే గట్టిగా కొడతాం, మనం చెప్పకూడదంటే పూర్తి వెళ్ళిపోవడం, అంతే కదా. మయా దాసమేశ్వర క్షమస్వరమేశ్వర. నమస్కారం చేసి చెప్పండి. ఆవాహనం నజానామి నజానామి, విసర్జనం పూజా విధిం నజానామి, క్షమ్యతాం పరమేశ్వర. మత్కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేద్యది తత్కర్మ సఫలం కుర్యుః. తిస్రకోట్యో మహర్షయః యదక్షరపద ప్రశ్నం మాత్రాహీనందు వేదపురేద సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. అహం తుమరాం పాపి బృంద బ్రహ్మనావకః నమోస్తుత్యం. గణనాయ గణమో నమః. శ్రీగణాధిపాయ యథాస్థానం ప్రవేశయామి. ఆ గణపతి గుడి పైన అలా ఎత్తిపెట్టేసింది. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునః పునః